ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన డైలీ బైబిల్ డివోషన్స్లో ఏసీటీసీ ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల హైదరాబాద్ నుండి మన సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంలో పాస్టోరల్ ట్రైనింగ్ పొందుతున్న దైవ సేవకులు శ్రీ ఎన్ సురేష్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. మంచి కాపరి, ద గుడ్ షెపర్డ్ అనే సందేశాన్ని వారు వినిపించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి. మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి. రాత్రిగాచితి నీకు స్తోత్రము, రమ్ము మాదు మదిలో నిప్పుడు అన్న యేసువా. రాత్రిగాచితి నీకు స్తోత్రము, రమ్ము మాదు మదిలో నిప్పుడు అన్న యేసువా. మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి. నేటి పనులను చేయనయ్యుండా, సూటి అయిన బాట ఎందు మమ్ము నడుపుమా. నేటి పనులను చేయనయ్యుండా, సూటి అయిన బాట ఎందు మమ్ము నడుపుమా. మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి. లోక ఇచ్చెలన్ రోసి మేముని, వాక్యమందు నిలువ మంచి మనసు నిమ్మయ. లోక ఇచ్చెలన్ రోసి మేముని, వాక్యమందు నిలువ మంచి మనసు నిమ్మయ. మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి. మాదు పెదవులు, కాళ్ళు చేతులు, నిన్ను కీర్తించి పొగడమమ్ము నడుపుము. మాదు పెదవులు, కాళ్ళు చేతులు, నిన్ను కీర్తించి పొగడమమ్ము నడుపుము. మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి. నీవే మార్గము, నీవే సత్యము, నీవే మా విమోచకుండు, నీకు స్తోత్రము.
కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి, మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేయచ్చు ఉన్నాను. అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ నీ అపారమైన కృపచేత మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ యొక్క పాద సన్నిధిలో మేము ఉంటుండగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులు, వారు పక్షిరాజు వలె నూతన బలాన్ని పొందుతున్న తండ్రి వాగ్దానం ఇచ్చినటువంటి నా ప్రభువా, మాకు బలమునివ్వండి, శక్తినివ్వండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క అంశము మంచి కాపరి అన్న అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవుని మిగిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, మరి ప్రభు మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము 14వ వచనంలో ఉంది. అలాగే రెండవదిగా యేసు ప్రభు గొప్ప కాపరి. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 20వ వచనంలో. అలాగే మూడవదిగా యేసు ప్రభు ఆత్మల కాపరి. 1వ పేతురు 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా యేసు ప్రభు ప్రధాన కాపరి. 1వ పేతురు 5వ అధ్యాయము 4వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. మనము మొదటిగా మనం చూసినట్లయితే మరి యేసు ప్రభువు మంచి కాపరి. ఏ విధంగా మంచి కాపరి అయ్యాడు అనేది మనం చూస్తే మన పేరు తెలుసుకొని ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనము, పేరు పేరున పిలిచి బయటికి తీసుకొని పోవును అని చెప్పేసి వ్రాయబడి ఉంది. గొర్రెపిల్ల యొక్క పేరు తెలుసుకొని ఉన్నటువంటి వ్యక్తి మంచి కాపరి. గొర్రెల గురించి జాగ్రత్త వహించే మంచి కాపరి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో, కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్న జన సమూహాన్ని చూసి తన హృదయము తరుక్కొని పోయినది. అంటే మీకున్న బాధ ఏమిటి, మీకున్న సమస్య ఏమిటి, మీకున్న రోగం ఏమిటి, మీకున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనేది ప్రజలను చూసి తాను మరి వేదన చెందుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ మరి మనందరి పేరు తెలుసుకొని ఉన్నాడు. జక్కయ్య గురించి మనం చూస్తున్నాం. జక్కయ్య మేరు చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. యేసు ప్రభు ఎదురుగా వచ్చి జక్కయ్య దిగో త్వరగా దిగిరా అని చెప్పేసి పిలుస్తున్నాడు. అంటే ప్రభు ప్రతి ఒక్కరి యొక్క పేరును తెలుసుకొని ఉన్నాడు. అంటే జక్కయ్య పేరు యేసు ప్రభుకి ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అంటే, నీ పేరు నా అరచేతిలో చెక్కుపోయి ఉన్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16లో మనము చూస్తూ ఉన్నాం. జక్కయ్య పాపి అయినప్పటికీ పాపాత్ముడా అని పిలవలేదు, జక్కయ్య అని పేరు పెట్టి పిలవడము మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనము, మోషేను దేవుడు పేరు పెట్టి పిలవడము మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే మీకు ముందుగా నడుస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనము. ఎందుకంటే మరి ముందుగా ఎందుకు నడుస్తున్నానంటే, మరి ఆటంకాలు, శోధనలు, సాతాను, దుష్ట శక్తులు మరి మిమ్మల్ని హాని చేస్తాయి. కనుక ఏవి కూడా మేము హాని చేయకుండా ఉండటం గాను మీకు ముందుగా నడుస్తాను అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనం, తాను శోధింపబడి మరి పాపం చేయనటువంటి వ్యక్తి, శోధింపబడు వారికి సహాయం చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం చూస్తే, నా దూతను మీకు ముందుగా పంపుదును. నిర్గమకాండము
14వ అధ్యాయం 4వ వచనము, విజయము మనదే, మీ పక్షమున పోరాడునది యెహోవాయే అని చెప్పేసి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మన పక్షం ఉండేటువంటి దేవుడు, మనకు ముందుగా నడిచేటువంటి దేవుడు, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు, అపాయములను మరి తప్పించుటకును మన రక్షించుటకు మనకు ముందుగా ప్రభువు మంచి కాపరిగా నడుస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే మన కోసము ప్రాణమిచ్చే మంచి కాపరి. మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని చెప్పేసి ఇక్కడ మనకు జ్ఞాపకము చేయించి ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనము, మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి గొర్రెల జీవితాలు మనం చూసినట్లయితే మరి కాపరి ఉదయము నుండి వాటిని తీసుకొని వెళ్ళి వాటికి మంచి మరి శ్రేష్టమైనటువంటి గడ్డి మేపి తీసుకొని దారిలో వస్తూ ఉండగా మళ్ళీ దారి తప్పి వెళుతూ ఉంటాయి. మరి మనము కూడా గొర్రెల వలె దారి తప్పి తిమి అంటే ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఎన్నో వాక్యాలు ప్రసంగాలు మనం వింటున్నాం, ఎన్నో రిట్రీట్లకు మనము వెళుతూ ఉన్నాము, ఎన్నో ఉమెన్స్ రిట్రీట్లు మరి జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ గొర్రెల వలె మనం దారి తప్పితిమి, అయినను ఇన్ని విన్నను మనం పాపము చేస్తూ ఉన్నాము గొర్రెల వలె. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసులారా, ఇదిగో మనము ప్రభు యొద్దకు మనము వచ్చినట్లయితే ప్రభు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమించి మనం పాపులమనే మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 మనం చూస్తే, క్రీస్తు మన కొరకు మరణించెను బట్టి ప్రేమ స్వరూపుడిగా ప్రేమ ఎట్టిదియో మనం తెలుసుకొని కోరుచున్నాము. ఇక 4వదిగా, నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము, 1 పేతురు 2వ అధ్యాయము 24 మనం చూసినట్లయితే, ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందుతేమి అని చెప్పేసి మనకు వ్రాయబడి ఉంది. నీ కొరకై నా కొరకై మరి ప్రభువు మరణించుట ద్వారా తన యొక్క గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది, మనకు జీవము కలుగుతూ ఉంది. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 మనం చూస్తే, తన సోదరుని ద్వేషించు వాడు హంతకుడు, ఏ నరహంతకుని యందు జీవము ఉండదు. ద్వేషించేవాని యందు, నరహంతకుని యందు జీవము ఉండదు. మరణములో నుండి జీవములోనికి మనము దాటి ఉన్నాము. 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనము, దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడు అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం జీవము గలవారిగా మనము ఉంటాము. ఆనాడు అపోస్తలులు ప్రార్థించగా అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారి జీవాన్ని పొందుకొని శక్తివంతులుగా వారు అయినారు. మరి చదువునటువంటి పామరులు అయినప్పటికీ మరి శక్తితో ఆత్మతో నింపబడి మరి దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వారి జీవంతో నింపబడి ఆ జీవాన్ని అనేకులకు ఇచ్చి ఉన్నారు. కనుక మన యొక్క విశ్వాస జీవితంలో అటు జీవము కలిగి మనము ధైర్యముగా మనము ప్రభు గురించి ప్రచురము చేయదము. అతి కృప అతి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఈ అనుదిన వాక్య సందేశాలు విన మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబములను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.